హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకపోయినట్లయితే వెంటనే లైక్ చేయండి. ముందుగా ఈరోజొచ్చి ఏం టాపిక్ తెలుసుకుంటున్నాం అంటే మనం ఆధార్ కార్డ్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే ప్రాసెస్‌ని అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది ఫోన్‌లో అయినా చేసుకోవచ్చు. దీనికి సిస్టమే ఉండాలని అయితే ఏమి రూల్ అనేది ఏం లేదండి. మీరు ఫస్ట్‌గా మీది గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్‌లోకొచ్చి అక్కడ సెర్చ్‌లో యూఐడీఏఐ అని సెర్చ్ చేయండి. యూఐడీఏఐ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూఐడీఏఐ అని వచ్చింది కదండీ! దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనది ఏ లాంగ్వేజ్ అని అడుగుతుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ వెల్కమ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మై ఆధార్ అని ఉంది కదండీ! మై ఆధార్‌లో ఇక్కడ వచ్చేస్తే గెట్ ఆధార్ అని ఉంది. దీంట్లో త్రోడ్‌ది డౌన్‌లోడ్ ఆధార్ అని ఉంది. దీని మీదైనా క్లిక్ చేయొచ్చు. ఒకవేళ లేదు మేము కొద్దిగా ఇలా కిందకి స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ మళ్ళీ గెట్ ఆధార్ అని ఉంది కదా! గెట్ ఆధార్‌లో వచ్చేసి ఇక్కడ కూడా డౌన్‌లోడ్ ఆధార్ అయితే ఉంది. మీరు ఎక్కడైనా డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. మనం దీని మీద డౌన్‌లోడ్ మీద అయితే క్లిక్ చేద్దాం ఇప్పుడు. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే పేజ్ అయితే ఇలా ఓపెన్ అయ్యిద్ది. ఇదిగోండి చూసారు కదా! మనకి ఇలాగ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మన ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా! పేజ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ కింద అయితే ఒక క్యాప్చా ఇచ్చారండి. ఇది స్మాల్‌లో ఉంటే స్మాల్, క్యాపిటల్‌లో క్యాపిటల్ ఎలా ఉందో అలా యాస్ టీజ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగ మనకైతే ఇదిగోండి ఓటీపీ సక్సెస్‌ఫుల్లీ అని రిజిస్ట్రేషన్ యువర్ మొబైల్ నంబర్ అని వచ్చింది కదా! ఇలా వచ్చిన తర్వాత ఇక్కడైతే ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది డూ యూ వాంట్ మాస్క్డ్ ఆధార్ ఉంది కదండీ! ఇది దేనికి పనిచేసిద్దంటే ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో స్కామ్స్ అయ్యి జరగకుండా ఆధార్ కార్డ్ ఫుల్ రాకుండా లాస్ట్ 4 డిజిట్స్ వచ్చి మిగిలినయన్నీ మిగిలిన చోట్ల మొత్తం ఇంటూ మార్క్ అయితే ఉంటుంది. లాస్ట్ 4 డిజిట్స్ నంబర్స్ వస్తాయి. మీకు ఒకవేళ లాస్ట్ 4 డిజిట్స్ సరిపోతాయి. ముందు ఏం అవసరం లేదు మాకు నంబర్స్ అంటే దీని మీద క్లిక్ చేయండి. లేదు మాకు మొత్తం ఆధార్ కార్డ్‌లో ఫుల్‌గా ఆధార్ నంబర్ మొత్తం కనపడాలనుకుంటే గనక మీరు దీని మీద అయితే ఏమి క్లిక్ చేయొద్దు. ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్‌కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అయ్యిందో ఆ నంబర్‌కైతే ఒక ఓటీపీ వచ్చిద్ది. ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఇప్పుడు ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉన్నా. ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అండ్ డౌన్‌లోడ్ అని ఉంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయంగానే ఆధార్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయిపోతుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆధార్‌కి సంబంధించింది డౌన్‌లోడ్ మనదైతే వెరిఫికేషన్ మొత్తం చేస్తున్నారు. ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకైతే ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ వస్తుంది. ఇదిగోండి మనకైతే ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ అయిపోయింది. మనకైతే ఆధార్ కార్డ్ వచ్చేసి ఇప్పుడైతే డౌన్‌లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఆధార్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలనేది ప్రాసెస్. ఒకేళ మీరు గనక ఈ ఆధార్ కార్డ్‌ని అన్‌లాక్ ఎలా చేయాలనుకుంటే దానికైతే ఇది కింద లింక్ ఇస్తున్నాను. చూడి అది చూసి మీరైతే చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో అయితే నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్.